హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్వీట్ డెజర్ట్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. 4 బ్రెడ్ ముక్కలు 2 కప్పుల పాలు ఉంటే చాలండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ స్వీట్ డెజర్ట్ని తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈ డిష్ చాలా డెలిషియస్గా, క్రీమీగా, రిచ్గా ఉంటుందండి. అండ్ చేయడం కూడా చాలా తేలిక. ఈవెన్ పిల్లలైనా కూడా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. ఇంట్లో స్పెషల్ డేస్ అప్పుడు తక్కువ ఖర్చుతో రిచ్గా, డెలిషియస్గా మెల్టింగ్ డిజర్ట్ చేయాలనుకుంటే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిక లేట్ చేయకుండా బ్రెడ్తో చేసుకున్న ఈ స్వీట్ డిజర్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని పాలు అనేది అడుగు పట్టకుండా ఉండడానికి ముందుగా ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి 2 కప్పుల దాకా పాలను తీసుకోవాలి. అంటే 500 ml అనమాట. 1/2 లీటర్ దాకా పాలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలని యూజ్ చేస్తున్నానండి. ఒక ప్యాకెట్ తీసుకొని పాలు మొత్తం ఇందులోకి పోసేసుకున్నాను. మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటే కనుక వాడండి, లేదంటే నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. పాలని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో కలుపుతూ మరిగించుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ మిల్క్ అండి. మీ దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక కార్న్ఫ్లోర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లోకి 1/2 కప్పు దాకా పాలను వేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. పాలు అనేది మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని మరొకసారి కలుపుకొని పాలలోకి యాడ్ చేసేసుకోవాలి. మరిగిన పాలలోకి వేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాలకి పాలు ఇలా చిక్కబడడం స్టార్ట్ అవుతాయి. కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల పంచదారను వేసుకోవాలి. పంచదార అంతా కరిగే వరకు చిన్న మంట మీదే పంచదార అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసేసుకోవాలి. దించే ముందుగా ఇందులోకి సన్నగా తరిగిన బాదం అండ్ అలాగే పిస్తా పలుకులను కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోవాలి. పక్కకు దించేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇది చల్లారిపోయిన తర్వాత కాస్త బాగా తిక్గా అనిపిస్తే కనుక కొద్దిగా కాచి చల్లారబెట్టుకున్న పాలను వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చేసేస్తాం. 6 నుంచి 8 దాకా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. బ్రెడ్కి ఉండే బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ తీసేసుకొని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసుకోవాలి. నెయ్యితో చేస్తే కనుక ఈ డిజర్ట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో పట్టే విధంగా కొద్దిగా బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే అన్నింటినీ బ్యాచ్ వైజ్ అన్నిటినీ ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి అయిపోతుంటే కనుక కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి 1/2 కప్పు దాకా పంచదారను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకోవాలి. ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్పూన్తో మిక్స్ చేస్తూ పంచదారని కరగనివ్వాలి. పంచదార కరిగితే సరిపోతుందండి, పాకమేం రావాల్సిన పని లేదు. పంచదార కరిగిన తర్వాత ఇందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా గులాబీ రెక్కలు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఏం యూజ్ చేయట్లేదండి ఇక్కడ. వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్ని బాయిల్ చేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ కూడా ఈ షుగర్ సిరప్లో డిప్ చేయాలి. ఇలా డిప్ చేసుకుంటూ పక్కకు తీసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ డిప్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కొద్దిగా వేసేసుకోవాలి.
ఒక లేయర్లో వేసుకున్న తర్వాత మనం డిప్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని కూడా మరొక లేయర్ కింద వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన కస్టర్డ్ మిల్క్ వేసేసుకోవాలి. అలాగే బ్రెడ్ స్లైసెస్ని అన్నీ కూడా లేయర్ బై లేయర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పిస్తాతో గార్నిష్ చేసేస్తే మన టేస్టీ డెలిషియస్ బ్రెడ్ స్వీట్ డిజర్ట్ రెడీ అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్కి ఈ డిజర్ట్ని సర్వ్ చేసేసుకోవచ్చు. అయితే ఈ రోస్ట్ చేసిన బ్రెడ్స్ అనేవి కంప్లీట్గా కస్టర్డ్ మిల్క్లోకి డిప్ అవ్వకూడదండి. కాస్త క్రిస్పీనెస్ ఉండాలన్నమాట. మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఈ డిజర్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు చల్లారనిచ్చి చల్లగా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. బట్ ఫ్రెష్గా సర్వ్ చేసుకుంటేనే ఈ డెజర్ట్ ఫ్లేవర్, టేస్ట్ అండ్ టెక్స్చర్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ది బెస్ట్ బ్రెడ్ డిజర్ట్ అని చెప్తాను నేనైతే. ఇవే కొలతలు యూజ్ చేసి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి. ఒక ప్రీమియం 5 స్టార్ హోటల్లో డిజర్ట్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఇన్ని ఫ్లేవర్స్ కలిపిన ఒక మంచి డెజర్ట్ దొరకాలి అంటే మీకు చాలా కష్టం. స్వీట్ లవర్స్ అయితే డెఫినెట్గా లైక్ చేసేస్తారు. మరి మీరెప్పుడు మీ ఇంట్లో ఈ డెజర్ట్ని ట్రై చేస్తున్నారు? ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.